హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి చిలుకలూరిపేట టౌన్ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాము. ఈ ఏరియా వచ్చేసరికి చిలుకలూరిపేట మండలం కిందకైతే వస్తుంది. పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇక్కడ మనకి 30 ఎకరాలు ఒకటే బిట్టు ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఈ ల్యాండ్కి సంబంధించిన అన్ని వివరాలతో నేను ల్యాండ్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మాత్రం డీటెయిల్స్ మిస్ అవుతారు. ఒకవేళ అలా స్కిప్ చేసినా సరే కింద డిస్క్రిప్షన్లో ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా ఇస్తాను. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు కూడా నేను లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని పూర్తి వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా నలుగురితో షేర్ చేసుకోండి. పదండి, నేను ల్యాండ్ క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను రోడ్ అయితే క్లియర్గా కవర్ చేస్తున్నానండి. మన ల్యాండ్కి వచ్చే రోడ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 30 ఫీట్ అయితే ఉంటుంది. అటు కాలువలు కూడా కలుపుకుంటే 40 ఫీట్ రోడ్ వరకు అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే 30 ఫీట్ అనుకుందాం. 30 ఫీట్ అయితే రెండు కార్లు ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. మీరు క్లియర్గా చూసుకోండి. ఇది రోడ్డు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి చిలుకలూరిపేట నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అలాగే నర్సరావుపేట టౌన్ నుంచి 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. గుంటూరు సిటీ నుంచి 53 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ల్యాండ్ వచ్చేసరికి మీకు బ్లాక్ రెడ్ మిక్స్ అయిన సాయిల్ అయితే ఉంటుందండి. ఇది ల్యాండ్ క్లియర్గా చూసుకోండి. రోడ్ ఫేసింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సారీ ల్యాండ్కి వచ్చేసరికి రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ల్యాండ్ ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీకు. ఇందులో వచ్చేసరికి 3 బోర్లు ఉన్నాయి. అలాగే ఒక స్మాల్ గెస్ట్ హౌస్ ఉంది. అలాగే కరెంట్ వచ్చేసరికి మనకి సోలార్ ప్యానెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు కరెంట్ కోసం. వర్కింగ్ సోలార్ ప్యానెల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది రిజిస్టర్ డాక్యుమెంట్తో అయితే ఉందండి. టైటిల్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ డాక్యుమెంట్తో అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు. గేట్ అయితే ఇచ్చారు. చుట్టూతో అయితే మనకి ఫెన్సింగ్ అయితే ఉంది. కొంచెం మళ్ళీ వర్క్ చేయాలి. ఆల్మోస్ట్ మనకి ఫెన్సింగ్ సంబంధించిన పోల్స్ అన్నీ పడిపోయినాయి. మళ్ళీ స్టడీ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా 4 వీలర్ అనేది మనకి డైరెక్ట్గా ల్యాండ్లోకి అయితే వస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి పంటలకు కానీ చుట్టూతా ఫెన్సింగ్ వేసుకొని ఏదైనా తోటకు కానీ బాగా యూజ్ అవుతుందన్నమాట. క్లియర్గా చూసుకోండి. ల్యాండ్ వచ్చేసరికి మీకు బ్లాక్ రెడ్ సాయిల్ మిక్స్డ్గా అయితే ఉంటుంది. వాటర్ సోర్స్ వచ్చేసరికి 3 బోర్లు ఉన్నాయి. అక్కడ ఒక బోర్ ఉంది, క్లియర్ చూడండి మీరు. ఆ చివరిలో ఒక బోర్ ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉంది. అలాగే సోలార్ ప్యానెల్స్ ద్వారా అయితే మనకి కరెంట్ అయితే సప్లై అవుతుంది. వర్కింగ్ సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి. అలాగే అక్కడ మనం స్టార్టింగ్లో అక్కడ చివరిన చూడండి మీకు గెస్ట్ హౌస్ కూడా ఉందన్నమాట. ఫామ్ హౌస్ లాంటిది ఉంది అన్నమాట. మనకి డైరెక్ట్గా కార్ అనేది డైరెక్ట్ ఫామ్ హౌస్ దాకా వెళ్ళిపోతుంది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇందులో మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి. ల్యాండ్ అయితే చాలా మంచి సాయిల్. ఇది మిక్స్డ్ సాయిల్ అనమాట. మొరసనేలా అంటారు. పంటలు అయితే ఏదైతే తోటలు అయితే బాగా పండుతాయి ఇక్కడ. మామిడి తోట కానీ, అలాగే కొబ్బరి తోట కానీ, లేకపోతే మీరు అరటి తోట కానీ ఏదైనా తోటలు వేసుకుంటే చాలా మంచి ల్యాండ్ అనమాట. ఇది పక్కన సేమ్ సాయిల్తో అయితే వాళ్ళు వేరే పంటలు అయితే వేసుకున్నారు. క్లియర్గా చూసుకోండి. జామాయిలు అలాంటివి వేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రైస్ విషయానికి వస్తే 25 లక్షలు ప్రతి ఎకరానికి అయితే కోట్ చేయడం జరుగుతుందండి. ప్రైస్ వచ్చేసరికి నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ల్యాండ్ చూసిన తర్వాత ఓనర్తో అయితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట. టైటిల్ అయితే క్లియర్ టైటిల్ అండి, రిజిస్టర్ డాక్యుమెంట్. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైస్ కూడా చెప్పేశాను. లొకేషన్ హైలైట్స్ వచ్చేసరికి గుంటూరు సిటీ నుంచి 53 కిలోమీటర్ల డిస్టెన్స్లో, అలాగే చిలుకలూరుపేట టౌన్ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో, ఇటు నర్సరావుపేట టౌన్ నుంచి వచ్చేసరికి మనకి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. చిలుకలూరుపేట మండలం కిందకైతే వస్తుందండి. పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. ల్యాండ్ మొత్తం వచ్చేసరికి ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. అలాగే వేరియస్ సిటీస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుందనేది నేను క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల పంటలు అనేది చూసుకోవచ్చు. అటు సైడ్ అయితే మీకు జామాయిలు వేశారు. అటు వచ్చేసరికి మీకు వేరే పంట వేసేయడం జరిగిందనమాట. మీకు ముందర చూసుకుంటే మామిడి తోట అయితే చేశారు. చిన్న మామిడి తోట కూడా ఉంది ముందర.
ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనమాట. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. 1 డే బిఫోర్ అయితే మీకు సైట్ విజిట్కి వెళ్ళే ముందు 1 డే బిఫోర్ నాకు ఇంటిమేషన్ చేయండి. సైట్ విజిటింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.